వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. కృష్ణారెడ్డి అకాడమీతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకుపోతుంది. అదేవిధంగా ఈరోజు మీకు ముందుకు రావడం ప్రధాన కారణం అయితే ఏంటంటే ఈ ఎస్ఎస్సి న్యూ ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఎస్ఎస్సిలో న్యూ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఈ న్యూ ప్యాటర్న్లో ఆర్పిఎఫ్ ఏదైతే ఉందో ఆర్పిఎఫ్ కూడా ఏం జరిగింది అన్న అంశాన్ని కూడా మీకు జరుగుతుంది. ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్ జరిగింది. దాంట్లో భాగంగానే మన బీఎస్ఎఫ్లో కూడా 16 బెటాలియన్ల వరకు వచ్చాయి. అయితే దాంట్లో కూడా ఎన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉంది? ఓవరాల్గా అతి తక్కువ టైం ఈ నెలలోనే మేబీ ఈ నెల లాస్ట్ లోపే మీకు 100% నోటిఫికేషన్ కూడా ఎస్ఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దాని యొక్క సిలబస్ కూడా ఏ విధంగా ఉంది అన్నీ కూడా ప్రతి అంశం కూడా ఈ వీడియో చివరి వరకు కరెక్ట్గా చూడండి. ప్రతి అంశం కూడా మీకు చాలా క్లారిటీగా సొత్తు లేకుండా ఏదైతే డేటా ఉందో డేటా మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. ఈ ఆర్పిఎఫ్ కూడా మీకు చూడండి. దీనిపైన ఒకసారి మీరు పరిశీలించినట్లయితే ఆపరేషన్ సింధూర్లో భాగంగా మీకు బీఎస్ఎఫ్ నుంచి కూడా దగ్గర 16 బెటాలియన్స్ అనేవి కొత్తగా మీకు రావడం జరుగుతుంది. అయితే దీంట్లో దగ్గర మీకు ఎన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంది అనే అంశం పైన మాట్లాడతాము. అదేవిధంగా ఇప్పటి వరకు మన భారతదేశ చరిత్రలో ఈ ఆర్పిఎఫ్ ఏదైతే ఉందో ఈ ఆర్పిఎఫ్ కూడా కానిస్టేబుల్ అనే పోస్టులు కూడా ఎప్పటి వరకు రైల్వే బోర్డు సపరేట్గా నిర్వహిస్తూ ఉండేది. ఎందుకంటే దానివల్ల కాలయాపన బాగా జరిగి పోస్టులు సక్రమంగా వచ్చేవి కావు. కానీ ఇప్పుడు ఇదే ఆర్పిఎఫ్ను కూడా మన ఎస్ఎస్సిలో తీసుకొచ్చి మెర్జ్ చేస్తాడు. ఏ విధంగా చేస్తారో అంశం పైన కూడా మీరు చాలా క్లారిటీగా మాట్లాడటం జరుగుతుంది. ఓకేని గమనిస్తూ ఉండండి. అదేవిధంగా ఈ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ అని వస్తాయి. దగ్గర 50,000 అన్నారు, కానీ దగ్గర మీకు 80,000 వరకు పోస్టులు ఈ సంవత్సరం మీకు వచ్చే అవకాశం ఉంది. ఓకే అండి. చాలా క్లారిటీ. ఎందుకంటే ఒక బీఎస్ఎఫ్లోనే ఈ 16 బెటాలియన్ల దగ్గర మీకు 17,000 నుంచి 18,000 పోస్టులు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. 17,000 నుంచి 18,000 పోస్టులు వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి అవకాశం. ఎందుకంటే ఒక బెటాలియన్ అంటే ఆసమస్ విషయం కాదు, చాలామంది స్ట్రెంత్ అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా మీకు ప్రత్యేకించి ఏర్పాటు చేయడం జరుగుతుంది బీఎస్ఎఫ్లో కూడా. సో అదేవిధంగా టోటల్ వేకెన్సీ కూడా మీకు వస్తుంది. దగ్గర 80,000 వరకు పోస్టులు వస్తాయి కంపల్సరీగా మీకు చెప్తున్నామండి. జాబ్ లొకేషన్ మీ అందరూ తెలిసింది. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ కూడా అతి త్వరలో మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ప్రతి అంశం కూడా మీకు నోటిఫికేషన్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా చెప్పాం కదండి, ఈ 16 కొత్త బెటాలియన్స్ ఏవైతే ఉన్నాయో 2 ప్రధాన కార్యాలయాలకు కూడా బీఎస్ఎఫ్ త్వరలో ఆమోదము పొందింది. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆమోదం కూడా పొందుతోంది. దాంట్లో భాగంగా మీకు దగ్గర 17,000 నుండి ఈ 17,000 పోస్టుల నుంచి 18,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకోండి, ఈ ఆర్పిఎఫ్ నియామకం కూడా ఇప్పటివరకు రైల్వే బోర్డు అనేది చూస్తూ ఉండదు. ఇది కూడా మనకి ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మన కొత్త బ్యాచ్లో ఈ ఎస్ఎస్సి బ్యాచ్లోనే మీకు తీయడం జరుగుతుంది. అంటే దీని యొక్క నోటిఫికేషన్లో దీని యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ ఏ విధంగా ఉంటుంది అనేది చెప్తాడు. ఇప్పటివరకు ఆర్పిఎఫ్కి మీకు 1600 మీటర్స్ ఉంటుంది. ఇది కూడా చాలా కొద్దిగా 5:30 లోపు పరిగెట్టాల్సింది, 5:40 లోపు పరిగెత్తాలి. 5:45 వరకు కూడా మీకు ఇస్తున్నాడు. కానీ ఇక నుంచి ఈ ఆర్పిఎఫ్ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది అది త్వరలో మీరు పరిశీలించవచ్చు. ఓకే అండి. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ ఆర్పిఎఫ్ని కూడా మీకు ఎస్ఎస్సి బ్యాచే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రపోజల్లో పెట్టడం జరిగింది. ఓకే అండి. ఈ ఎస్ఎస్సి న్యూ ప్యాటర్న్ వేకెన్సీ కూడా డీటెయిల్స్ కూడా మీకు చాలా క్లారిటీగా అతి త్వరలో ప్రతిదీ కూడా మరొక వీడియో రూపంలో మీకు ఏ పోస్టులు ఎన్ని వచ్చాయి, ఎంత క్లారిటీగా వచ్చింది అనేది మీకు చాలా క్లారిటీగా జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఏంటంటే, మనకు తెలిసిన పోస్టులు ఏంటంటే వాళ్ళ సిఐఎస్ఎఫ్ బాగుంటుంది, సిఆర్పిఎఫ్ బాగుంటుంది అని మాట్లాడే అంటారు తప్ప ఈ కింద ఒక పోస్ట్ ఉంది చూడండి, ఎస్ఎస్ఎఫ్ సెక్యూరిటీ ఫోర్స్. ఎస్ఎస్ఎఫ్ ఏదైతే ఉందో ఈ సెక్యూరిటీ సెక్రటరేట్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉందో చాలా మంచి పోస్ట్ అండి ఇది. ఎందుకంటే ఢిల్లీ రాజధానిలో మంచిగా చేసేటువంటి ఎవరికైతే హైయెస్ట్ మార్కులు ఎవరికైతే వస్తాయో ఆడికి వచ్చేటువంటి జాబ్ ఉన్నటువంటి అవకాశం ఇది ఎస్ఎస్ఎఫ్ అండి. మీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మనకు చాలామంది అభ్యర్థులు తెలియదు. దయచేసి నెక్స్ట్ అప్లికేషన్ పెట్టేటప్పుడు యూ గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు ఎస్ఎస్ఎఫ్ అండ్ మీ ప్రిపరేషన్ కూడా ఆ రేంజ్లో ఉండాలి. ఎందుకంటే చాలా టఫ్తో కూడుకున్నటువంటిది. కాబట్టి మీ యొక్క ఎక్కువ మార్కులు వచ్చే విధంగా ఉంటే మాత్రమే మీకు ఆ పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే అండి. తర్వాత ఇవన్నీ కూడా ఏఆర్ అండ్ ఐటీబీపీ, ఎస్ఎస్బి, సిఆర్ఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ ఇవన్నీ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వండి. కానీ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి బాగా ఎడ్యుకేషన్ అండ్ మీకు 100% కూడా బాగా నీవు ఢిల్లీ రాజధానిలో ఉంటూ నీ కుటుంబంతో హ్యాపీగా మంచిగా ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఇది ఒకటంటే ఎటువంటి సందేశం అయితే లేదు. చాలా మంచి ఉద్యోగం. దీన్ని ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీరు 100% సక్సెస్ అవ్వండి. బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ అందరికండి. అదేవిధంగా క్వశ్చన్ చూడండి,
అదేవిధంగా చూడండి దీని యొక్క ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ కూడా మీకు సేమ్ కంప్యూటర్ బేస్ మీదే ఉంటుంది. సేమ్ 80 బిట్లే ఉంటాయి. అండ్ 160 మార్కులు టోటల్గా. అంతే ఒక బిట్ ఏమో 2 మార్కులకి క్యారీ చేస్తూ ఉన్నాం. ఓకే అండి. అదేవిధంగా 60 మినిట్స్ కేవలం గంటలోనే 80 బిట్లు చేయాలి. అంతే. ఒక బిట్కి ఎన్ని సెకండ్లు వచ్చిందో మీరు ఒకసారి డేటా అనాలిసిస్ చేసుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. చూడండి మన నార్త్ ఇండియాలో 145, 150 వస్తే కానీ ఉద్యోగం రానటువంటి పరిస్థితి. కానీ మనము చాలా స్టాండర్డ్ లోలో ఉన్నాము. మన యొక్క స్టాండర్డ్ కూడా పెంచండి. మీ యొక్క ప్రిపరేషన్ యొక్క విధానం కూడా మీరు నేర్చుకునే అర్థమెటిక్లు కూడా నాకు తెలుసు కదా అని వదిలేకండి. దాన్ని తరోగా ప్రాక్టీస్ చేస్తూ అండ్ షార్ట్ కట్ని ప్రాక్టీస్ చేస్తూ 30 సెకండ్స్ లోపు లెక్క వస్తుందా లేదా, ఎంత పెద్ద లెక్క ఇచ్చినా అనే రేంజ్లో నువ్వు ప్రిపరేషన్ అయితే బాగుంటుంది అన్నది మన అంటే. దీనికి కూడా నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి. నెగిటివ్ మార్క్స్ కూడా మైనస్ అదే 0.25 ఏదైతే ఉందో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయండి. అదేవిధంగా మీకు తెలుగు మీడియం పిల్లలు కావాలనుకో తెలుగులో కూడా రాస్తాం సార్, మాకు తెలుగులో చెప్పండి సార్ అని మరి అడగొద్దు. ఇది కూడా మీకు చూసుకోవచ్చు అక్కడ. అదేవిధంగా చూడండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా మీరు ఒకసారి పరిశీలించండి. సేమ్ ఇప్పటివరకు అయితే 5 కిలోమీటర్స్ మీకు ఉంటుంది, 24 మినిట్స్లో ఉంటుందండి. అండ్ అమ్మాయిలకి అయితే 1.6 ఉంటుంది, 8 మినిట్స్ 30 సెకండ్స్ ఉంటుంది. అదేవిధంగా ఈ లడక్ రీజన్ ఏదైతే ఉందో అలాంటి ప్రాంతాల్లో వాళ్ళకైతే మనం 6 మినిట్స్ మేల్కి అయితే 6 మినిట్స్ ఉంటుంది. అదేవిధంగా 6 మినిట్స్ 30 సెకండ్స్ ఉంటుంది. ఉమెన్స్కి అయితే 800 మీటర్స్ ఏమో 4 మినిట్స్ ఉంటుందండి. దీన్ని గమనించగలరు. ఇది లడక్ లాంటి ప్రాంతంలో ఉన్న పిల్లలకి. అదేవిధంగా మీరు ఒకసారి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మీరు ఒకసారి 80 సెంటీమీటర్స్ టు 5 సెంటీమీటర్స్ ఎక్స్పెండ్స్ అవ్వాలి, 178 ఉండాలి. అండ్ సెంటీమీటర్స్ చెస్ట్ అండ్ SC ST వాళ్ళకైతే మాత్రము ఇది చూసుకోండి 75 to 5 సెంటీమీటర్ ఎక్స్టెన్షన్ ఉండాలి. హైట్ అయితే 162 ఉండాలి. ఇది ఎవరికంటే SC ST హైట్. అండ్ 150 దీనికి కూడా ఒకసారి మీరు జాగ్రత్త. ఫీమేల్కి అయితే 150 ఉండాలి, SC ST వాళ్ళకి 162 ఉండాలి. ఈ హైట్ పైన కూడా మీరు క్లారిటీగా చూసుకోండి. అదేవిధంగా చూడండి SSC GD 2026 ప్యాటర్న్ కూడా ఒకసారి మీరు పరిశీలించినట్లే మొదట్లాగే మ్యాథ్స్ కూడా 20 బిట్సే ఉంటాయి, రీజనింగ్ కూడా 20 బిట్సే ఉంటాయి, GS జనరల్ స్టడీస్ కూడా మీకు 20 బిట్సే ఉంటాయి. హిందీ చదివే వాళ్ళకి హిందీ ఉంటుంది, మన తెలుగు వాళ్ళకి తెలుగు గ్రామర్ ఉండదండి, మనకి ఇంగ్లీష్ గ్రామరే వెళ్ళాలి. కాబట్టి ఇంగ్లీష్ పైన కూడా మీకు 20 బిట్లు ఉంటాయి. టోటల్గా 80 బిట్లు 160 మార్కులు ఉంటాయండి. ఓకే అండి. ఇదే విధంగా మీకు ఒకసారి చూడండి టైం మాత్రం 60 మినిట్సే. సమయం ఏదైతే ఉందో 60 మినిట్సే ఉంది. అది కూడా చాలా క్లారిటీగా చూడండి. ఇంకా ఎనాలిసిస్ సిలబస్ పైన ఒకసారి ఎనాలిసిస్ చేసుకున్నట్లయితే ఎనాలజీ మన రీజనింగ్ పరంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పరంగా చూసుకుంటే తెలుగులో కాలం తెలుగు చూసుకొని, ఇంగ్లీష్లో కాలం ఇంగ్లీష్ చూసుకోండి. ఎనాలజీ ఇక్కడ మీరు ఒక స్వరూప్యతలు మరియు తేడాలు, ప్రాదేశిక విజువలైజేషను అండ్ ప్రాదేశిక దిశ, అంతే చాలా క్లారిటీగా ప్రతిదీ కూడా అండి. స్పిరిచువల్ విజువలైజేషన్ అండ్ స్పిరిచువల్ ఓరియంటేషన్ అండ్ విజువల్ మెమొరీ అండ్ డిస్క్రిమినేషన్ అని ఇటీవల కాలం ఇదంతా న్యూ సిలబస్, న్యూ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ ప్యాటర్న్కి అనుగుణంగా నువ్వు ప్రతిదీ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి. ఓకే అండి. అదేవిధంగా నెక్స్ట్ చూడండి అండ్ ఇదే జనరల్ ఇంటెలిజెన్స్లో అబ్జర్వేషన్స్ అండ్ రిలేషన్స్ అండ్ కాన్సెప్ట్స్, అర్థమెటికల్ అండ్ రీజనింగ్స్ అండ్ చాలా క్లారిటీగా ఇచ్చారు. పిగ్రివాల్ వర్గీకరణ అంతే మొత్తం కూడా అర్థమెటికల్ నెంబర్స్ అండ్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్ అండ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ లాంటి సిలబస్ కూడా మీకు రీజనింగ్లో ఇవ్వడం జరిగింది. ఓకే. జనరల్ ఇంటెలిజెన్స్లో ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ జీకే ఏదైతే ఉందో ఈ జీకే అండ్ జనరల్ నాలెడ్జ్ పరంగా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే హిస్టరీ అండ్ కల్చర్ చాలా జాగ్రత్త ప్రతిదీ కూడా ఉంటుందని మీకు ప్రతిదీ కూడా మనం చదువుకునేస్తుంది. భారతదేశం మరియు దాని యొక్క పొరుగు దేశాలపైన సంబంధించినట్టు సంబంధము ఏ విధంగా ఉంది, ఏ దేశం ఏ విధంగా ప్రతి అంశం పైన ఉంటుంది, ముఖ్యంగా కేరళకు సంబంధించిన చరిత్రాత్మకం ఉంటుంది అండ్ హిస్టరీ ఉంటుంది, సంస్కృతి ఉంటుంది అండ్ జాగ్రఫీ. అంతే హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ అన్ని ప్రతిదీ కూడా మీకు ఉంటుందండి. ప్రతి అంశం కూడా పోర్ట్స్ రిలేటెడ్ అంశాలు అన్నీ కూడా మీరు చదువుకొని రావాలి. ఇది జనరల్ స్టడీస్లో. అదేవిధంగా ఇంకేముంటుందంటే జనరల్ స్టడీస్లోనే ఎకనామికల్ సైన్స్ అండ్ జనరల్ పాలిటీ అండ్ ఇండియన్ జనరల్ పాలిటీ అంటే ఈ ప్రతి పాలిటీలో ఉన్న ప్రతి అంశం కూడా చూడండి. ఇటీవల కాలంలో ఆర్మీ లాంటి ఎగ్జామ్లో కూడా ఆర్టికల్ నెంబర్ 47 దేనికి ఎవరు వస్తుంది, ఆర్టికల్ నెంబర్ 48 దేనికి ఎవరు వస్తుంది అని అడుగుతున్నటువంటి రోజులు. ఆర్టికల్ నెంబర్ 177 దేనికోసం ఎవరు వస్తుంది అడుగుతున్నటువంటి రోజులు. ఓకే. అంతే నువ్వు ఏ రేంజ్లో ఈ పాలిటీ అనేది ప్రిపేర్ అవ్వాలన్నది కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ పైన పూర్తిగా అవగాహన ఉండాలి అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ పైన కూడా అవగాహన ఉండాలి, శాస్త్రీయ పరిశోధనల పైన ఈ జనరల్ స్టడీస్లో అవగాహన ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్ పైన కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇంగ్లీష్ పైన కూడా యాంటీనమ్స్, సినోనిమ్స్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అండ్ మిస్సీలియస్ క్వశ్చన్స్ అండ్ టెన్సెస్ అన్నీ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా మీకు ఇంగ్లీష్ కూడా చాలా డేటాగా క్లారిటీగా మీకు ఇంగ్లీష్ పైన కూడా మన కృష్ణారెడ్డి అకాడమీలో ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీతో ఇంగ్లీష్ కూడా నేర్పడం జరుగుతుంది. ఓకే అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ అదే చూసుకోండి.
దీని ఏమంటారంటే ఈ అర్థమెటిక్ రీజనింగ్ ఏదైతే ఉందో ఈ పార్ట్స్ అనేది నాతో చెప్పబడుతుందండి. ఢిల్లీ తరహాలో ఏ విషయంలో కూడా చెప్పాను కదండి, 60 నిమిషాలు ఏవైతే ఉన్నాయో 60 నిమిషాల్లో 80 బిట్లు నువ్వు అటాక్ చేసే విధంగా నేర్పించడం జరుగుతుంది. అటు అర్థమెటిక్ రీజనింగ్ పైన 40 బిట్లు ఉంటాయి. ఈ 40 బిట్లు కూడా నీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు వరకు కూడా ప్రతి అంశం పైన ప్రాక్టీస్ చేయిస్తూ అతి తక్కువ టైంలో నీకు చేసే విధంగా నేర్పించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఓకే, నీ సిలబస్ కూడా మీరు ఒకసారి పరిచయం అండి. దీంట్లో కూడా అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్ పైన ఉంటుంది. అంతే దగ్గర మీకు 80% అంశాలన్నీ కూడా అర్థమెటిక్ పైన 80% అంశాలన్నీ కూడా మీకు అర్థమెటిక్ పైనే వస్తున్నాయి. అండ్ 20% అంశాలు మాత్రమే అడ్వాన్స్ మ్యాథ్స్ ఏదైతే ఉందో ఈ అడ్వాన్స్ మ్యాథ్స్లో వస్తున్నాయండి. చాలా చాలా జాగ్రత్తగా ఈ 2 టాపిక్లు ఏవైతే ఉన్నాయో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 100% చివరి రోజు వరకు ఒక్కసారి ఒకే పీజుతో నీకు చివరి రోజు వరకు బయట ఇన్స్టిట్యూట్లో ఎలా ఉంటుందంటే 3 నెలలు 4 నెలలు సిలబస్ అయిపోయింది నువ్వు వెళ్ళి బయట వెళ్ళి చదువుకోమంటే అలా కాకుండా చివరి రోజు వరకు కూడా నీకు ఎగ్జామ్ దగ్గర మీకు ఎలా అంటే చూడండి, ఇక్కడ ఎగ్జామ్ ఎలాగంటే 2023లో వచ్చిన 63 షిఫ్ట్ల యొక్క బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా 2023లో వచ్చే 76 షిఫ్ట్లు వచ్చే బిట్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా 2024లో వచ్చే 53 షిఫ్ట్ల యొక్క బిట్లు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవే కాకుండా 2025 అప్డేటెడ్ వెర్షన్లో ఏ విధంగా వచ్చింది అంతే ఆల్మోస్ట్ మీకు అర్థమైపోవాలి. ఈ కంటెంట్ సిలబస్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్ పెట్టుకుంటూ మీకు ఆ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే 56 షిఫ్ట్లోనే ఆల్మోస్ట్ ఆల్ మోడల్స్ మీకు కవర్ అయిపోతాయి. అర్థమవుతుంది కదండి. ఈ రేంజ్లో కూడా మీకు ప్రతి అంశాన్ని కూడా మనకి స్టడీ అకాడమీకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రతిది కూడా చెక్ చేసుకోండి ఒకసారి మీరు. అండ్ అర్థమెటిక్ సిలబస్ కూడా మీరు ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఈ అర్థమెటిక్ అండ్ సిలబస్ కూడా పరిశీలించుకున్నట్లయితే పర్సంటేజ్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది, డిస్కౌంట్ ఉంటుంది, రేట్స్ అండ్ ప్రొఫెషన్స్ ఉంటుంది, పార్ట్నర్షిప్స్ ఉంటాయి, ఏజెస్ ఉంటుంది, టైమ్ అండ్ వర్క్ అండ్ పైప్స్ అండ్ సర్టైన్స్ ఉంటుంది, అలిగేషన్స్ అండ్ మిక్చర్స్ ఉంటుంది, టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ స్పీడ్ ఏదైతే ఉందో ప్రతిది కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండి. ప్రతిది కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఇలా చూసి నువ్వు ఆన్సర్ పెట్టే విధంగా అంత క్లారిటీగా బేస్ లెవెల్ నుంచి ఏదైతే ఉందో నవోదయ సైనిక పిల్లలు అంత బేస్. సార్ నాకు మ్యాథ్స్ రాదు సార్, నో ప్రాబ్లం సార్, నేను ఆర్ట్స్ గ్రూప్ సార్, బయాలజీ ఇలాంటి టాపిక్ గ్రూప్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చాను నాకు రాదు సార్ అంటే 100% నీకు సక్సెస్ఫుల్గా చివరి రోజు వరకు కూడా నడిపించడానికి ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఏదైతే ఉందో ఎక్స్ట్రాడినరీగా నేనే మీకు డీల్ చేస్తున్నాను. అదేవిధంగా ఇంగ్లీష్కి 20 బిట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీస్తో కూడా మీకు ఇంగ్లీష్ చెప్పిస్తున్నాం. అండ్ జీకే అండ్ జిఎస్ అంటారా ప్రతిసారి కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీగా తీసుకొచ్చి మీకు చెప్పించడం జరుగుతుంది. మీకు ఎంతైతే అవసరం ఉందో అంతనే మాత్రమే చెప్పించుకొని మీకు 100% నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ రెడీ చేస్తూ ఉన్నాం. ఓకే అండి, మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అర్థమెటిక్ రీజనింగ్ నేనే చివరి రోజు వరకు చెప్పాను కదండి. ప్రతి షిఫ్ట్లో వచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ 100% ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఇదే అర్థమెటిక్ సిలబస్లోనే యావరేజ్ స్పీడ్ కూడా ఉంటుంది, అండ్ ట్రైన్స్ అండ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్, రేసెస్ అండ్ యావరేజెస్. ఓకే అండి, అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అండ్ సింప్లిఫికేషన్స్, నెంబర్ సిస్టమ్స్, కార్డ్స్ అండ్ ఇండిసెస్. ఈ టాపిక్స్ అన్ని పైన కూడా కమాండింగ్ సాధించే విధంగా 100% నువ్వు సక్సెస్ఫుల్ అయ్యే విధంగా మీకు ముందు తీసుకెళ్తున్నాం. అండ్ అదేవిధంగా అడ్వాన్స్ మ్యాథ్స్లో కూడా మీరు ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఈ అడ్వాన్స్ మ్యాథ్స్ కూడా చాలా క్లారిటీగా ముందుకెళ్తున్నాం. ఈ ఆల్జెబ్రా అవ్వచ్చు, టెక్నోమెట్రీ అవ్వచ్చు, జామెట్రీ అవ్వచ్చు, మెన్సలేషన్ 2D 3D అవ్వచ్చు, ఓకే అండి, స్టాటిస్టిక్స్ అవ్వచ్చు, ప్రాబిలిటీ అవ్వచ్చు, డేటా ఇన్సఫిషియన్స్ అవ్వచ్చు, కోఆర్డినేషన్ ఇది అవ్వచ్చు. ప్రతి అంశం కూడా చాలా క్లారిటీగా మీకు 100% చివరి రోజు వరకు ఒకటే గుర్తుపెట్టుకుని ఒకటే పీస్తో నిన్ను చివరి రోజు వరకు కూడా అండ్ గ్రౌండ్ అయితే మరి ఇంకెవడు మనల్ని ఆపేలేడు అన్నంత రేంజ్లో ఢిల్లీ తరహాలో మీకు సిలబస్ ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్తూ ఉన్నా. ఓకండి, నిజంగా నీకు 100% గవర్నమెంట్ ఉద్యోగం 2026లో కావాలి అనుకుంటే మనకు స్టడీ అకాడమీకి ఆఫర్ చేస్తుంది. ఎంత ధైర్యంగా మాట గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా ₹1,00,000 వచ్చి జీతానికి కూడా రిజైన్ చేసి ఈరోజు అకాడమీ పెట్టాను అంటే అర్థం చేసుకోవచ్చు మన యొక్క క్యాపబిలిటీ అంతా కూడా. మీరు ఎంత మాట్లాడుతున్నో అంతే కంటెంట్ అందిస్తాం. ప్రతిరోజు కూడా రోజుకి దగ్గర 5 నుంచి 6 గంటలు కంటెంట్ అందించుకుంటూ మిగతా 4 గంటలు చదివించుకుంటూ అండ్ ఫిజికల్ కూడా మీకు స్ట్రాంగ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఓకే అండి, ఎంత చెప్పామన్నది కాదు, నీతో ఎంత చేయించామన్నదే ముఖ్యం. నువ్వు పేపర్ని ఎంత అటాక్ చేయగలుగుతున్నావు ఆ రేంజ్లో మనం ముందుకు వెళ్తున్నాం. సో గమనిస్తున్నాండి. ఇంకేమి ఇచ్చాడంటే ప్రతిది కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండి. ప్రతి వ్యక్తి కూడా షార్ట్ కట్ నేర్చుకుంటాడు. షార్ట్ కట్ నేర్చుకో కానీ కాన్సెప్ట్ నీ మైండ్లో ఉండాలి. షార్ట్ కట్ నేర్చుకో కానీ ఇది కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ మీద బాగా ఫోకస్ చేయాలి.
అప్పుడు మనము 100% సక్సెస్ఫుల్ అవుతాం. అదేవిధంగా ఈ లేటెస్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 2023 ఎలాగ వచ్చింది, 2024 ఎలాగ వచ్చింది, 2025 ఎలాగ వచ్చింది, 2022 కూడా ఎలాగ వచ్చింది. అంతే కంటెంట్ అనేది ఏ విధంగా వాడు గ్రాడ్యువల్గా పెంచుతూ ఉన్నాడు. ఇంకా 2026 కూడా ఏ విధంగా పేపర్ వచ్చే అవకాశం ఉంది, నువ్వు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలా, అది కూడా తక్కువ టైంలో పేపర్ని అటెంప్ట్ 60 నిమిషాల్లో 80 బిట్లు అటెంప్ట్ చేసే విధంగా ఈ గైడెన్స్ ఏదైతే ఉందో నేను మీకు నేర్పిస్తున్నాను. ఓకే అండి, ఇది మన కృష్ణారెడ్డి అకాడమీలో ఇది న్యూ ప్యాటర్న్. ఇదంతా కూడా చెప్పాను కదా, ఇవన్నీ ప్రతి షిఫ్ట్లో ప్రతి బిట్ కూడా మీకు 100% అందించడానికి దగ్గర మీకు 4960 క్వశ్చన్లకు పైగా బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనము రెడీ అవుతున్నాం. నిజంగా నీకు 2026లో గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకుంటే మన కృష్ణారెడ్డి అకాడమీ రండి. థ్యాంక్ యూ అండి. అందరికి కూడా ఈ వీడియో చూసి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.